వెల్కమ్ టు 10 Max. అందరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్మెంట్స్ తో షూటింగ్స్ తో ఫ్యాన్ కి నాన్ స్టాప్ అప్డేట్స్ ఇస్తుంటే రామ్ చరణ్ మాత్రం ఒక్క సినిమాని పట్టుకుని వేలాడుతున్నారని కంప్లైంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి 3 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ముగింపు చెప్పేదెప్పుడు? చరణ్ తో పాటు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరూ మినిమం 2-3 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు. అంతేకాదు ప్రభాస్, ఎన్టీఆర్ అయితే ఏకంగా 2 సినిమాల్ని ప్యారలల్ గా షూట్ కూడా చేస్తున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం గేమ్ చేంజర్ దగ్గరే ఆగిపోయారు. దాదాపు 2 ఏళ్ల నుంచి గేమ్ చేంజర్ షూట్ మాత్రమే చేస్తున్నారు చరణ్. అయితే ఈ సినిమా అయ్యేదెప్పుడా అని ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. అదిగో అయిపోతుంది, ఇదిగో అయిపోతుందని సంవత్సరం నుంచి శంకర్ చెప్తూనే ఉన్నారు. కానీ గేమ్ చేంజర్ మాత్రం ఇంకా సాగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ సమ్మర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది గేమ్ చేంజర్. రిలీజ్ సంగతి సరే, అసలు షూటింగే కంప్లీట్ చేయలేకపోయారు ఇప్పటి వరకు. దాంతో రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ చుట్టూనే తిరగాల్సి వస్తోందని అసహనంగా ఉన్నారు అభిమానులు. గేమ్ చేంజర్ ఆల్మోస్ట్ అయిపోయిందని, సెప్టెంబర్లో రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకు రిలీజ్ డేట్ కానీ, కనీసం మంత్ కానీ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు టీం. చరణ్ 4 డిఫరెంట్ గెటప్స్ లో పొలిటికల్ కమర్షియల్ యాక్షన్ మూవీగా రాబోతున్న గేమ్ చేంజర్ ఇప్పటికే అప్డేట్స్ విషయంలో ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది. దీనికి తోడు చరణ్ బర్త్డేకి రిలీజ్ చేసిన జరగండి సాంగ్ కూడా ట్రోలింగ్ పెద్దగా ఆపలేకపోయింది. కియారా, చరణ్, శంకర్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అయినా కూడా సినిమా మీద మాత్రం ఎలాంటి బజ్ క్రియేట్ అవడం లేదు. సరే, అప్డేట్స్ తో అయినా సినిమా మీద బజ్ క్రియేట్ చేస్తారా అంటే అది కూడా చేయడం లేదు టీం. ఇలా గేమ్ చేంజర్ డిలే అవడంతో చరణ్, బుచ్చిబాబు సినిమాను కూడా డిలే చేయాల్సి వస్తోంది. మరి గేమ్ చేంజర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, చరణ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి. 2 రోజుల నుంచి యంగ్ హీరోల సినిమా అనౌన్స్మెంట్లతో టాలీవుడ్ బిజీగా ఉంది. స్టార్ హీరోలు సంవత్సరాలు టైం తీసుకుని ఒక్క సినిమా చేస్తుంటే, యంగ్ హీరోలు, చిన్న హీరోలు మాత్రం లైమ్ లైట్ లో ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేయాలని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. మరి ఎవరెవరు ఏ జానర్ సినిమాలు చేస్తున్నారో చూద్దాం. జాంపిరెడ్డి, హనుమాన్. అసలు తేజ సజ్జా ఇలాంటి సినిమాలు చేస్తాడని, ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటాడని, బాక్సాఫీస్ రికార్డు క్రియేట్ చేస్తాడని ఎవ్వరూ అనుకుని కూడా ఉండరు. అలాంటిది తేజ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. లేటెస్ట్ గా మిరాయ్ అనే సూపర్ పవర్ఫుల్ మూవీ స్టార్ట్ చేశాడు. ఈగల్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేనితో తేజ మిరాయ్ అనే క్రేజీ యాక్షన్ మూవీ అనౌన్స్ చేశారు. గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏప్రిల్ 18న రిలీజ్ అవుతున్నట్టు డేట్ కూడా ఇచ్చేసింది టీం. ఈ మిరాయ్ మూవీ పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా మొత్తం 7 భాషల్లో రిలీజ్ కాబోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీవిష్ణు ప్రతిసారి డిఫరెంట్ జానర్స్ లోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజరాజ చోరకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న స్వాగ్ సినిమాతో పాటు కెరియర్ లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వస్తున్న 17వ సినిమాని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఓం భీమ్ బుష్ హిట్ తో ఫామ్ లో ఉన్న శ్రీవిష్ణు డైరెక్టర్ బాబీ నిర్మాతగా జానకీరామ్ డైరెక్షన్ లో తన 19వ సినిమా మొదలు పెట్టారు. ప్రస్తుతం ప్రతినిధి 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నారా రోహిత్ స్పీడ్ పెంచారు. మొన్న మధ్య వరకు పెద్దగా సినిమాలు లేకుండా ఉన్న రోహిత్ లేటెస్ట్ గా వెంకట్ డైరెక్షన్ లో తన 20వ సినిమా టైటిల్ సుందరాకాండని అనౌన్స్ చేసి సినిమా మీద మంచి లవ్ వైబ్ క్రియేట్ చేశారు రోహిత్. ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా కొత్త సినిమా అనౌన్స్ చేశారు. తన 11వ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్నారు. సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్ తోనే ఇంటెన్స్ మూవీగా హింట్ ఇచ్చింది టీం. ప్రస్తుతం సాగర్ చంద్రతో టైసన్ నాయుడు మూవీ చేస్తున్న సాయి శ్రీనివాస్ ఈ సినిమా కంప్లీట్ అయ్యాక కౌశిక్ సినిమాలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. బలగం సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శి కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రేజీ హీరోయిన్ నభా నటేష్ తో కలిసి ప్రియదర్శి డార్లింగ్ అనే కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కామెడీ రోల్స్ చేస్తున్నా కూడా ఇంటెన్స్ ఎమోషన్స్ చూపించే కెపాసిటీ ఉన్న దర్శి డార్లింగ్ సినిమాతో మాత్రం ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాడని తెలుస్తోంది. కెరియర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న ఆది సాయి కుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనౌన్స్ చేశారు. చుట్టాలబ్బాయి డైరెక్టర్ వీరభద్రం చౌదరితో కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. ఇలా యంగ్ హీరోలందరూ సినిమాలు చేయడమే పనిగా పెట్టుకుని సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం జాన్వీ నామ సంవత్సరం కాబోతోంది. వరుసగా తెలుగు సినిమాల ఆఫర్లతో పాటు బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ సినిమాల రిలీజ్ తో జాన్వీ కెరీర్ లో పీక్స్ లో ఉంది. మరి మే నుంచి స్టార్ట్ చేస్తే 6 నెలల్లో రిలీజ్ అవబోతున్న జాన్వీ 3 సినిమాలేంటి, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి?
జాన్వీ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉంది. స్టార్ కి డై సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం ఈజీ అయినా బాలీవుడ్ లో ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఈ సంవత్సరం మాత్రం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండూ కలిపి సాలిడ్ సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతోంది. అందుకే వరుసగా సినిమాల రిలీజ్ తో రెడీ అవుతోంది జాన్వీ. జాన్వీకి ఈ సంవత్సరం ముచ్చటగా 3 సినిమాలు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. రాజ్ కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్ మాహి టైటిల్ తో ఇంట్రెస్టింగ్ మూవీ మే 31న రిలీజ్ అవుతోంది. కెరియర్ స్టార్టింగ్ నుంచి అన్ని స్టోరీ డ్రివెన్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న జాన్వీ సక్సెస్ రేట్ ని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అలాగే తన క్రేజీ సినిమాల్ని కంటిన్యూ చేస్తూ వస్తోంది. అదే లిస్ట్ లో ఉలజ్ మూవీ కూడా చేస్తోంది జాన్వీ. విమెన్ సెంట్రిక్ మూవీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఉలజ్ మూవీ జూలై 5న థియేటర్లలోకి వస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ తో మరోసారి తన యాక్టింగ్ స్కిల్ చూపిస్తోంది జాన్వీ. మే జూలై ఇలా 2 నెలల గ్యాప్ లో 2 సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ చేస్తూ అక్కడ బిజీ అవుతూనే తెలుగులో అక్టోబర్ లో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ రిలీజ్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో 2 పార్టులుగా తెరకెక్కుతున్న దేవరా అక్టోబర్ 10న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే దేవరా నుంచి రిలీజ్ అయిన జాన్వీ ఫోటోలు ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలా వరుసగా మే నుంచి అక్టోబర్ వరకు జాన్వీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లతో అదరగొట్టబోతోంది. తెలుగులో ఒక్క సినిమా లేదు, బాలీవుడ్ లో కూడా పెద్దగా ఆఫర్లు లేవు. అయినా సరే సౌత్ టు నార్త్ హాట్ టాపిక్ అవుతోంది పూజా హెగ్డే. ఫోటో షూట్లతో తప్పించి సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని పూజా హెగ్డే లైమ్ లైట్ లోకి రావడానికి రీజన్ ఏంటి? అసలు సౌత్ లో ఒక్క సినిమా కూడా లేదు. బాలీవుడ్ లో కూడా 1-6 సినిమాలతో కెరియర్ కంటిన్యూ చేస్తోంది. అయినా సరే ప్రస్తుతం పూజా హెగ్డే గురించి తెగ చర్చించుకుంటున్నారు జనాలు. సినిమాల్లో పెద్దగా ఏం కనిపించకపోయినా లైమ్ లైట్ లోనే ఉంది పూజ. ఇన్నాళ్లు కెరియర్ లో బిజీగా ఉన్న ఈ 33 ఏళ్ల ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రేమలో పడిందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతోందని ప్రూఫ్లు కూడా చూపిస్తున్నారు సోషల్ మీడియా జనాలు. పూజా హెగ్డే పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మధ్య రోహన్ మెహ్రాతో కలిసి కనిపిస్తున్న పూజ కెరియర్ లో బ్రేక్ దొరకడంతో లవ్ లైఫ్ మీద కాన్సంట్రేట్ చేసిందని, అందుకే డేటింగ్ చేస్తోందని టాక్. అంతేకాదు ఆల్రెడీ డేట్ చేస్తున్న వీళ్ళిద్దరూ పూజా ఫ్యామిలీతో కలిసి లంచ్ డేట్ కి వెళ్లడంతో పూజ రోహన్ పెళ్లి ఖాయం అయినట్లు రూమర్ బాలీవుడ్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. బాలీవుడ్ నిర్మాత కొడుకైన రోహన్ మెహ్రా హీరోగా, యాక్టర్ గా కొన్ని సినిమాలు చేశాడు. ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ నడుస్తున్న టైంలో రోహన్ పూజా పేరెంట్స్ ని రెస్టారెంట్ లో కలవడంతో పూజ రోహన్ తమ రిలేషన్ ని అఫీషియల్ చేయబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పూజ ప్రస్తుతం సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి హీరోగా సాజిద్ నడియాడ్వాలాతో సంకీ సినిమా చేస్తోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14న వచ్చే సంవత్సరం వ్యాలంటైన్ డే కి రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు షాహిద్ కపూర్ జంటగా మలయాళ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న దేవా సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. మరి సినిమాలు చేస్తూనే పెళ్లి చేసుకుంటుందో లేక ప్రాజెక్ట్స్ అయ్యాక పెళ్లి చేసుకుంటుందో అని ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. ఆహాలో అదరగొట్టబోతున్న దొంగ పొట్టేలు ఇంట్రెస్టింగ్ గా ఉందన్న సందీప్ రెడ్డి. రిలీజ్ కి రెడీ అయిన పారిజాత పర్వం, రిలీజ్ అయిన సారంగ దర్యా టీజర్, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఆహా ఓటీటీ యాప్ అదిరిపోయే కంటెంట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా కలర్స్ స్వాతి లీడ్ రోల్ లో 90s టీమ్ నుంచి హిలీరియస్ కామెడీతో టీచర్ అనే సినిమా రాబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఆహా లైబ్రరీలో మరో క్రేజీ సినిమా రాబోతోంది. అభినవ్ గోమటం లీడ్ రోల్ లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మై డియర్ దొంగ సినిమా ఈ నెల 19 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. సాహిత్ మోత్కూరి డైరెక్షన్ లో యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా పొట్టేల్. ఈ సినిమా టీజర్ లాంచ్ చేశారు సందీప్ రెడ్డి వంగ. చైతన్యరావు, శ్రద్ధ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ పారిజాత పర్వం సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. పెద్ద సినిమాలేం లేకపోవడంతో చిన్న సినిమాలు వరుసగా థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ శుక్రవారం టెన్నెంట్, మార్కెట్ మహాలక్ష్మి, తెప్ప సముద్రం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.